నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మన రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకునే నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఇజ్జాడ దుర్గారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 27వ డివిజన్ గులాబీ తోట సెంటర్లో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం. మన రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకునే నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. 24వ డివిజన్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు, పాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా చరిత్రకెక్కిన మహాపురుషుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో విరివిరిగా జరుగుతున్నాయన్నారు. ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనంతరం శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సెంట్రల్ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్రం మొత్తం ఆ మహానుభావుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి కోసం చేసిన సేవల్ని మననం చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వాడలా కూడా అనేక సేవా కార్యక్రమాలు, పేదలకు చీరలు పంచడం కానీ, అన్నదానాలు, ఫ్రూట్సు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేకమైనవి పెట్టి ఆ మహానుభావుడు ఈ జాతి కోసం చేసిన సేవల్ని భవిష్యత్ తరాలకు గుర్తు తెచ్చుకునేటట్టుగా మరి ఏ పేద ప్రజల కోసం ఆయన అహర్నిశలు పనిచేశాడో, ఏ పేద వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించి ఇవాళ ఆ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మందికి మరి నిత్యం సేవలు అందుతూ ఉన్నాయో, మరి ఆ మహానుభావుడి సేవలను గుర్తుగా ఈరోజున ఆయన వర్ధంతి కార్యక్రమాలని సేవా కార్యక్రమాలుగా తీసుకోవడం జరిగింది. ఈరోజు విక్రాంత్ చక్రవర్తి 24వ డివిజన్లో ఆధ్వర్యంలో మరి ఇక్కడ చీరల పంపిణీ కానీ, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఇజ్జాడ దుర్గారావు ఆధ్వర్యంలో పళ్ళు పంపిణీ కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి డివిజన్లో కూడా ఆ మహానుభావుడు ఈ జాతి కోసం చేసిన, ఈ రాష్ట్రం కోసం చేసిన సేవల్ని మననం చేసుకుంటూ అనేక కార్యక్రమాలు పెట్టాం. ఏది ఏమైనా తెలుగు జాతి ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ సేవల్ని మరవదు. తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఎన్టీఆర్ని అందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ జాతికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా ఆయన్ని కొనియాడుతామని తెలియజేసుకుంటూ ఎన్టీఆర్కి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని వాడలా చేసుకోవడం డివిజన్ల వారీగా జరుగుతోంది. ఆయన తెలుగు ప్రజలకి ఇంతకుముందు మద్రాసులైనా మనకి తెలుగుకి ఒక గుర్తింపు తెచ్చి, ఒక హైదరాబాదులో తెలుగు భాష మాట్లాడేట్టు చేసి మొత్తం తెలుగుని ముందుకు తీసుకొచ్చిన మహానుభావుడు. అటు సినీ రంగంలోనే కాకుండా ఇటు రాజకీయ రంగంలో కూడా గొప్పగా రాణించగలిగి తెలుగువారి జాతి ఖ్యాతిని దేశాల ఒక రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశంలోనే కాకుండా దేశాల వ్యాప్తి చేసిన వ్యక్తి. అటువంటి రామారావు గారిని తలుచుకొని ఈరోజు మనం ఆయన వర్ధంతి ఈ విధంగా జరుపుకోవడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 24వ డివిజన్లో పళ్ళు, చీరలు పంపడం జరిగింది. దానికి కార్యక్రమంకి ముఖ్య అతిథిగా బోండా ఉమామహేశ్వరరావు వచ్చారు. అదేవిధంగా బోండా ఉమామహేశ్వరరావు ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వర్తించడం జరుగుతుంది. మరియు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు గత ప్రభుత్వంలో ఆగిపోయిన
వర్కులన్నింటినీ కూడా పనులన్నింటినీ కూడా చాలా త్వరిత వేగాన పూర్తి చేస్తూ డివిజన్ మన యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి ఎన్టీ రామారావుకి నివాళులు అర్పిస్తున్నాం. 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఇజ్జాడ దుర్గారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని తమ డివిజన్లో నిర్వహించామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్టీఆర్కు నివాళులు అర్పించినట్లు చెప్పారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని తమ డివిజన్లో నిర్వహించామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్టీఆర్కు నివాళులు అర్పించినట్లు చెప్పారు. బీసీలకి రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక కార్యక్రమాలు ఎన్టీఆర్ ఆ రోజున ఆయన తీసుకొచ్చినటువంటి రాజకీయ సంస్కరణల వల్ల పేద బడుగు బలహీన వర్గాలు చట్టసభల్లోకి రాగలిగారు. అలాగే రాజకీయాల్లో మహిళలు ప్రాధాన్యత గణనీయంగా పెరిగిందంటే ఎన్టీఆర్ వల్ల. ఇవాళ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం నిత్యం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఆయన ఫస్ట్ 30 రూపాయలతో స్టార్ట్ చేసిన పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు 4,000 రూపాయలు తీసుకురావటం, వికలాంగులకి దివ్యాంగులకి 6,000, బెడ్ రీడన్ వాళ్ళకి 10,000, అలాగే తలసీమియా వాళ్ళకి 15,000, అంతేకాకుండా చదువుకునే పిల్లలకి తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇవ్వటం కానీ, అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ, ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. ఈరోజు కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఎన్టీఆర్ వెలుగుతున్నాడు. మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ సంస్కరణలో ఆద్యుడు ఆయన. అలాంటి మహానుభావుడు ఈ జాతికి చేసిన సేవల్ని ఆయన మరణానంతరం ఇవాళ మనం సంస్కరణ రోజున గుర్తు తెచ్చుకొని భావితరాలకి ఆయన ఈ జాతి కోసం చేసిన సేవల్ని మనం చెప్పడం మనందరి బాధ్యత. నా పేరు ఇజ్జాడ దుర్గారావు అండి. 24వ డివిజన్లో అన్న నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి చేసామండి. 30వ వర్ధంతి కార్యక్రమంలో అన్న బోండమ్మ గారు, మా డివిజన్ కార్యకర్తలు, డివిజన్ నాయకులు రామన్లు అందరూ పాల్గొన్నారండి. ఈ కార్యక్రమాన్ని మా డివిజన్లో వాళ్ళందరూ కూడా, డివిజన్ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నా పేరు వేణు అండి. ఇవాళ 24వ డివిజన్లో అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మన ప్రీతం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్ అలాగే కార్యకర్తలు పాల్గొని అన్నగారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమంలో మా డివిజన్ యొక్క నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. జై ఎన్టీఆర్. సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక సెంటర్లో టీడీపీ నేత రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఈ జాతి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. సంక్షేమ పథకాల్లో ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు. ఆయన నిరంతరం కూడా అధికారంలో ఉంటూ ఏ అవినీతికి పాల్పడకుండా పేద వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్. పేద వర్గాలకి వాళ్ళ పింఛన్లు వస్తున్నాయంటే మొట్టమొదటిసారి భారతదేశంలో పింఛన్లు మొదలుపెట్టింది ఎన్టీఆర్. పేదవాళ్ళకి పక్కా గృహాలు ఈరోజు ఉన్నాయంటే మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఎన్టీఆర్.
ఆస్తిలో మహిళలకి సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్. చట్టసభల్లో బీసీలకి ప్రాధాన్యత కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఎస్సీ మైనార్టీ వర్గాలకి అన్ని రకాలుగా ప్రోత్సహించింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఆ మహానుభావుడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతి డివిజన్లో కూడా ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు రవికుమార్ కానీ, ప్రధాన కార్యదర్శి బాబు కానీ, అలాగే మహిళా నాయకురాళ్ళు భాగ్యలక్ష్మి కానీ, పలగాని శివ కానీ, అలాగే సాయి కానీ, జయరాజ్ కానీ అందరి ఆధ్వర్యంలో ఈ రోజున పలు సేవా కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాం. తప్పనిసరిగా ఎన్టీఆర్ ఆశయాలను ముందు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 64వ డివిజన్లో మా ఆరాధ్య దేవుడైనటువంటి సెంట్రల్ నియోజకవర్గ టైగర్ బోండా ఉమామేశ్వర గారు ఈరోజు 64వ డివిజన్కి ఇచ్చేసి ఈ వర్ధంతి కార్యక్రమంగా ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పూలమాల వేసి పళ్ళు ఇవి వికలాంగులకి ఇక్కడ ఉన్న ఈ డివిజన్లో ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 27వ డివిజన్ గులాబీ తోట సెంటర్లో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా విచ్చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత, టీడీపీ సీనియర్ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహనీయుని వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత, టీడీపీ సీనియర్ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహనీయ వ్యక్తి అని అన్నారు. నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు భాషను నలుదిశలా వ్యాప్తి చేసేందుకు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటి వరకు కూడా పేద వర్గాల పెన్నిధిగా నిలిచాడు. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి కూడా ఆరాధ్య దైవంగా తెలుగు ప్రజలందరూ కొనియాడుతున్నారంటే ఆయన ఏ రకమైనటువంటి సేవలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందించాడో మనందరికీ తెలుస్తుంది. దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వమైనటువంటి బోండా ఉమామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 21 డివిజన్లు కూడా వాడవాడలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా 27వ డివిజన్ గులాబీ తోటలో మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులు, అదేవిధంగా దేశ వెంకటరావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడే ఉమాగారు దండేసి నివాళులర్పించి జోహార్లు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ ఏ లక్ష్యం కోసం స్థాపించబడిందో, నేను నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం మరింత దినదిన అభివృద్ధి చెంది ప్రజలకు మరింత సేవలు చేస్తాయని తెలియజేస్తూ దీన్ని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధనతో 27వ డివిజన్లో కార్యకర్తలు ఎంతో బాగా ముందుకు నడుస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ డివిజన్ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇవాళ ఆయన 30వ వర్ధంతి కార్యక్రమ వేడుకల్లో మన నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు, 28వ డివిజన్ కార్పొరేటర్గా నేను పాల్గొంటే ఎంతో సంతోషంగా ఉంది. ముందు రేపు ఆయన పుట్టినరోజు కల్లా ఇక్కడ రామారావు గారి విగ్రహం స్థాపించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అట్లా మీ ఏ నాయకులైతే ఆయన అడుగుజాడల్లో నడవాలి, మహిళలకి పెద్దపీట వేయాలి అని పార్టీని స్థాపించి అప్పటి నుంచి రూపాయి బియ్యం కానీ, పెన్షన్స్ కానీ, పేదలకు ఇల్లు కానీ అన్నీ ఆయన టైంలోనే స్టార్ట్ అవటం జరిగినాయి. అట్లాంటి అన్నా క్యాంటీన్లు అట్లాంటి నాయకుల్ని మర్చిపోకూడదని చెప్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏదైతే భావించి ఏం జరగాలి పేద ప్రజలకని పార్టీని స్థాపించారో అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, రేపు లోకేష్ గారు కానీ ముందుకు నడిపిస్తారని చెప్పని, నడిపించాలని చెప్పి పేదల బాధలు ఇంకా కొంచెం అర్థం చేసుకుని ముందుకు నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం కోసం బడుగు బలహీన వర్గాల జీవన విధానం మెరుగుపరచడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఏపీ నాగవంశీయుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణ అన్నారు. దేశం అంతా కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలు రాష్ట్రం అంతా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. విజయవాడ రాజరాజేశ్వరిపేట వద్ద 57వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ నాగవంశీయుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణ పాల్గొని డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రబోతు రమణ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడడం కోసం, బడుగు బలహీన వర్గాల జీవన విధానం మెరుగుపరచడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. దేశమంతా కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో రాష్ట్రమంతా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఈ రోజున భారతదేశం గర్వించదగ్గటువంటి వ్యక్తి, తెలుగు జాతి ముద్దుబిడ్డ, ఆడపడుచులకు అండ, బలహీన వర్గాలకి, ఎస్సీలకు మేలు చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, అలానే పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు నాయకత్వంలో ఈ రోజున 57వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మరి మహనీయుడు మరి వర్ధంతి కార్యక్రమం చేయడం అన్నది మా పూర్వ జన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున మేమందరం కూడా ఖద్దర షర్ట్లు వేసుకొని నాయకులుగా సలామణి అవుతున్నామంటే ఆ మహనీయుడు పార్టీ పెట్టబట్టే, ఆ మహనీయుడు చూపినటువంటి దారిలో మేము నడుస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా ఎన్టీ రామారావు గారికి మేము ఎప్పుడు కూడా మరి రుణపడి ఉంటాం. పార్టీ లైన్కి కష్టపడి పనిచేసి పేద వర్గాలకి, మహిళలకు అందరికి కూడా మరి కష్టపడే విధంగా వారు చూపినటువంటి బాట, అలానే మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తున్నటువంటి ప్రయాణంలో ప్రయాణం చెప్పేసి అందరికి కూడా మరి ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని కూడా, అలానే మా గౌరవ జాతీయ అధ్యక్షులు, అలానే ముఖ్యమంత్రి వర్యులు వారిని కూడా నేను కోరుతా ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా వారిని విన్నవిస్తుంటా ఉన్నాం. పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు 9 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఎన్టీఆర్ రాష్ట్రానికే కాదు దేశానికే సంక్షేమ పథకాల మార్గదర్శనం చేసిన దార్శనికుడని ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ విజయవాడ కనకదుర్గ ఆలయం చైర్మన్ బొర్రా గాంధీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ కొనియాడారు. ఎన్టీఆర్ రాష్ట్రానికే కాదు దేశానికే సంక్షేమ పథకాల మార్గదర్శనం చేసిన దార్శనికుడని ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం చైర్మన్ బొర్రా గాంధీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆ ప్రాంగణంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయ రంగంలో అలుపెరగని పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ నేటి తరం నాయకులు, యువతీ యువకులకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో నందమూరి తారక రామారావు రికార్డులను సృష్టించారన్నారు. రాజకీయ నాయకులంటే పాలకులు కాదు, సేవకులు అని చెప్పడం మాత్రమే కాదు, నిరూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాలు స్థాపించారని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ మాట్లాడుతూ ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలైన నిర్వచనం చెప్పారన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పథకాల అమలుకు కూడా ఎన్టీఆర్ బీజం వేశారని అన్నారు. అటువంటి మహోన్నత నేత స్థాపించిన తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన
₹2 కిలో బియ్యం పథకం దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. జాతి కీర్తి పతాక ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు. ఆయన పేరు చెబితేనే తెలుగు జాతి మొత్తం యావత్తు ఉత్తేజంతో ఉప్పొంగుతారు. ఆయన గతించి ఇప్పటికీ కూడా 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చరిత్రలో దైవం మనుష్య రూపేణ మరి ప్రజల్లో దేవుడిగా మిగిలిపోయారు. అటువంటి ఖ్యాతి సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ కూడా తెలుగు జాతి గుండెల్లో బతికే ఉంటారు. మరి ఏదైతే ఆయన చేసినటువంటి సంస్కరణలు అన్ని రంగాల్లో దీంట్లోనే విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మరి వ్యవసాయ రంగంలో కానీ, మరి అలాగే నీటిపారుదల శాఖలో కానీ ఇవాళకి కూడా 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా ముందుకు సాగుతున్నాయి. అంటే మరి ఇవాళ ఆయన యొక్క బాటలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వారైనా ఆయన పేరు చెప్పందే, ఆయన సంస్కరణలు చెయ్యందే ఎవరికి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనుగడ లేదు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మన విజయవాడ నగరంలో అయితే వాడవాడ మన ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తామన్నటువంటి విషయం, ఆ దృశ్యం మనం చూడవచ్చు. ఎందుకింత అభిమానం రామారావు గారు అంటే, ఎందుకింత అభిమానం? దళిత బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా స్త్రీలు అందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, వారికి సాధికారత తీసుకురావడానికి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయన విశేషంగా చేపట్టారు. ఆయన నాయకత్వం స్వర్ణయుగం అన్నాం. ఆయన పరిపాలించినంతకాలం స్వర్ణయుగం. ఎందుకు స్వర్ణయుగం? ఆయన ముందు ఏమనుకున్నాడంటే, పార్టీ పెట్టినప్పుడు 3 లక్ష్యాలు పెట్టుకున్నాడు. తినడానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు. ఈ 3 కూడా చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి. వీటిలో కిలో ₹2 బియ్యం పథకం. అట్లాగే ఇదివరకు మనకి పూర్వం పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా తాటాకిళ్ళల్లో ఉండేవాళ్ళు. ఆ తాటాకిళ్ళు చిన్న వర్షం వచ్చినా కూడా కూలిపోతూ ఉండేది. వాళ్ళకు ₹1000 ఇవ్వటం, 4 వాసాలు ఇవ్వటం జరిగేది. అట్లా కాకుండా ఇది రామారావు గారు గ్రహించి వీరికి పక్కా గృహ నిర్మాణాలు చేయాలని చెప్పేసి పక్కా గృహాల నిర్మాణం జరగటం భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో జరిగింది మొట్టమొదటిసారి అని చెప్పేసి మనం ఆంధ్రప్రదేశ్ ఆజాద్ ముస్లిం కమిటీ ఎండిఓ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ రుహుల్లాతో పాటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆజాద్ ముస్లిం కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజాశక్తి నగర్లోని కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఆజాద్ ముస్లిం సేవా కమిటీ 8వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ రుహుల్లా, జనసేన పార్టీ సెంట్రల్ ఇన్ఛార్జ్ బొలిశెట్టి వంశీకృష్ణ, స్థానిక టీడీపీ నేత రవికుమార్తో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ ఆజాద్ ముస్లిం కమిటీ ఏ విధమైన లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం ఆజాద్ సేవా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా మాట్లాడుతూ తమ కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ 50వ నెల సేవా కార్యక్రమం, అలాగే 8వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక ప్రాంతంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిటీ ప్రతినిధులందరి సహకారంతో, అలాగే మా కమిటీకి అండగా ఉంటానని చెప్పినటువంటి సోదరులు రుహుల్లా గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, అలాగే సెంట్రల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొలిశెట్టి వంశీకృష్ణ గారికి, అలాగే పలు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా కమిటీకి సహకరిస్తాం, మీ కమిటీకి అండగా ఉంటామని చెప్పేసి అన్నారు. అలాగే చెప్పిన మాట మేరకు వాళ్ళు కూడా
మేము ఏదైనా సమస్య తీసుకెళ్తే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి చేస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే 2018లో ఈ కమిటీ ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు ముస్లిం మైనార్టీ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే అందరినీ కలుపుకొని వారితో పాటుగా మరి ప్రతి ఒక్కళ్ళకు కూడా సేవలు అందించాలని చెప్పి పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడాలని చెప్పేసి ఆలోచనతో కమిటీ ప్రతినిధులందరం కూడా ఒక మషూరా చేసుకొని ఆ మషూరా ద్వారాగా ఒక యూనిటీగా ఏర్పడి దానికి స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారిని నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి వీరిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు సేవ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆజాద్ ముస్లిం కమిటీ 50వ నెల సేవలు అందించడంలో చాలా గొప్పగా అంటే 50 నెలలు పూర్తి చేసుకొని ఆజాద్ కమిటీ వాళ్ళందరూ ఒక సదస్సు పెట్టుకోవడం, అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో కండ్రికాలో ఒక స్కూలు ఒక కళ్యాణ మండపం పెట్టుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. దేనికంటే మైనార్టీ అంటేనే ఉన్న ప్రతి దానికి మైనార్టీలు అండగా ఉండాలని, అదేవిధంగా మన 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 నాగుల మీరా గారు ఎన్నో సేవలు దేనికంటే అతను పెట్టిన ఆజాద్ కమిటీ 50 నెలలు పూర్తి కావడం అంటే ఎంతోమంది పెడుతూ ఉంటారు. 1-2 నెలల్లో ఏదో ఫోటో అమ్ముకొని బయటికి వెళ్ళిపోతుంటారు. నాగుల మీరా గారు అట్లాంటి వ్యక్తి కాదు. నాగుల మీరా అనేది ఒక శక్తి లాంటిగా మన మైనార్టీకి అండదండలుగా ఎక్కడ పేదరికం ఉన్న హాస్పిటల్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయాలు కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఇది మన ఆజాద్ కమిటీ అనేది చాలా ముందుకు వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మన రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకునే నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఇజ్జాడ దుర్గారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 27వ డివిజన్ గులాబీ తోట సెంటర్లో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.